హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి ఆనిముత్యాలు. ఈరోజు మన ఈ వీడియోలో గుంటూరులో మార్కెట్ దగ్గర ఉన్న గాంధీ పార్క్కి ఎలా వెళ్ళాలి, ఏంటి, అసలు లోపల ఏమున్నాయి అన్న విశేషాల గురించి చూద్దాం. ఇలా చూసారు కదండి, బయట ఎంట్రన్స్ దగ్గర ఒక పక్క తెలుగులో ఒక పక్క ఇంగ్లీష్లో గాంధీ పార్క్ అని పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తుంది. ఇంకా మనం టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తే పెద్దవాళ్ళకి 25 రూపాయలు, చిన్నపిల్లలకి 10 రూపాయలు అంట. టికెట్ తీసుకొని చక్కచక్క లోపలికి ఎంటర్ అయిపోయాము. జస్ట్ అలా లోపలికి వెళ్ళగానే కలర్ఫుల్ లైట్స్తో చిన్న చిన్న వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి చూడండి. అవి నైట్ అయితే బాగా కనిపిస్తాయి అనుకుంటా. ఈ పక్కన ఇదేదో బోర్డు ఉంది, చూసేద్దాం రండి. ఏంటా ఆ బోర్డు అని చూస్తే దానిలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ నేమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా అలా లోపలికి ఎంటర్ అవగానే రోడ్డు కట్ట ఇటు క్యూట్గా పూల చెట్లు ఉన్నాయి చూడండి. చిన్న చిన్నవి పూలు కూడా కలర్ఫుల్గా భలే ఉన్నాయి. వాటిలో కొన్ని రోజెస్ కూడా ఉన్నాయి. చూడడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలా ఇంకా లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ ఒక వింత క్రియేచర్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడేవో పర్పుల్ ఫ్లవర్స్ కనిపించాయంట, అమ్మకి భలే నచ్చాయి. వాటిని కూడా ఒకసారి వీడియో తీయమన్నది. అది అయిపోగానే కొంచెం ముందుకు వెళ్తుంటే నేనేమో డైనోసర్ అని, అమ్మ ఏమో తాబేలని దాని చుట్టూ తిరిగంగానే మాకైతే ఏం క్లారిటీ రాలేదు. ఇంకా అలా ముందుకెళ్తుంటే పార్టీ లాన్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ బాగా పచ్చగడ్డితో పెద్ద ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. మేబీ పార్టీస్కి ఏమన్నా ఇస్తారేమో తెలియదు. కొండగడ్డ ఏంటబ్బా ఇక్కడ మొలిచింది అని చెప్పి అమ్మ వెళ్ళి పట్టుకొని చూసింది. అది కొండగడ్డేనంట. అక్కడ ఎలా మొలిచిందో మరి తెలియదు. పార్క్ మొత్తం పెద్ద పెద్ద ట్రీస్ అన్ని చూస్తున్నామండి. కాకపోతే వాటి మీద క్రియేటివ్గా బొమ్మలు ఉన్నాయి చూసారా, అది మేము ఇప్పుడే గమనించాము. ఒకదాని మీద లయన్, ఒకదాని మీద బేరు, ఒకదాని మీద చిన్న చిన్న పక్షులు, ఒకదాని మీద డొరెమాన్ కూడా ఉంది. మీరు గమనించినట్లయితే అది కూడా భలే ఆకర్షణీయంగా అనిపించిందండి. బాగా ఇన్నోవేటివ్గా తయారు చేశారు అనిపించింది. ఇంకా అలా ముందుకెళ్ళగానే అక్కడ ఒక బిల్డింగ్ కనిపించిందండి మాకు. మేము అది లైట్ హౌస్ అనుకున్నాము, కానీ అక్కడ వాళ్ళని అడిగితే అది లైట్ హౌస్ ఏం కాదు అన్నట్టు చెప్పారు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా పార్క్లో ఎలా కరెక్ట్గా పక్షి షేప్లో చెట్లు ఉంటాయి అని చెప్పి? యాక్చువల్గా ఇలా ఒక సెటప్ చేసి దాని చుట్టూ అల్లుకునే మొక్కలు ఇస్తారంట. అలా అవి పక్షి షేప్కి వస్తాయి. ఈ ఐడియా ఏదో బాగుంది. మేము కూడా ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. ఇంకా పార్క్ అంతా తిరిగి ఏమేం చెట్లు ఉన్నాయో చూసేద్దాం రండి. అలా తిరుగుతుండగానే ఈ బటర్ఫ్లై షేప్లో ఒకటి కనిపించిందండి మాకు. ఫోటోలు అయితే చాలా బాగా వచ్చాయి అక్కడ. మేము కూడా కొన్ని ఫోటోలు తీసుకొని ఇంకా అలా ముందుకెళ్ళాము. అలా లోపలికి వెళ్తుండగానే ఇంకో బటర్ఫ్లైస్తో ఫ్రేమ్లా కనిపించిందండి. అక్కడ కూడా బోల్డ్ అని ఫోటోలు తీసేసుకున్నాము. అక్కడ తీసుకునేటప్పుడు మీరు ఒకటి గమనిస్తే కనుక వెనకుండే చెట్టు మీద చీత, గొరిల్లా, చింపాంజీ అవన్నీ ఉన్నాయండి. అసలు ఎంత ఆర్టిస్టిక్గా అండ్ ఇన్నోవేటివ్గా తయారు చేశారనిపించింది మాకు చూడగానే. అలా ఇంకా ఈ చెట్టు మీద ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పి చెట్టు చుట్టూ 2 రౌండ్లు వేసామండి. అలా వేస్తే తెలిసింది ఏంటంటే మంకీస్ ఉన్నాయి, అనకొండ ఉంది. మీరు గమనించినట్లయితే చాలా బాగా అనిపించిందండి మాకు ఇది. అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉందండి. అక్కడ అన్ని చిన్నపిల్లలకు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. పిల్లలైతే చాలామంది వచ్చారండి ఈరోజు. ఇంకాస్త ముందుకు వెళ్తే ఇక్కడ ఒక మిలిటరీ వ్యాను అండ్ లెఫ్ట్లో రోడ్ రోలర్ కూడా ఉంది. అక్కడ నుంచి కొంచెం అలా రైట్కి లుక్ ఇస్తే అక్కడ ఏదో మళ్ళీ ఇంకో వింత క్రియేచర్ ఉంది ఫ్రెండ్స్. అదేంటో తెలిస్తే కనుక కమెంట్ చేయండి. అది కూడా చూసేసి ఇంక ముందుకెళ్తే మళ్ళీ పిల్లలు ఆడుకునే స్థలం వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ లెఫ్ట్లో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. వాష్రూమ్స్ మీద కూడా బొమ్మలు చూడండి ఎంత ఆర్టిస్టిక్గా ఉన్నాయో. ఇదేదో ప్లేస్ లాక్ వేసి ఉంది ఫ్రెండ్స్, ఎందుకు వేసిందో తెలియదు. ఓపెన్ అయితే చేసలేదు మేము వెళ్ళినప్పుడు కూడా. అటు తిప్పు. అక్కడ చూడండి ఫ్రెండ్స్, లవ్ షేప్లో భలే ఉంది కదా. నాకు కూడా భలే అనిపించింది ఫ్రెండ్స్, అందుకే జూమ్ చేశాను. ఇది కూడా ఏదో వింత షేప్లో ఉంది. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా ముందుకెళ్తే ఇక్కడ ఒక జిమ్ లాంటిది ఉంది. ఆ జిమ్ లాంటిది ఏదో ట్రై చేద్దామని చెప్పి అమ్మ ఏది ఎక్కుదామా అని చెప్పి చాలాసేపు ఆలోచించింది. తర్వాత ఇది కొంచెం ఫ్రెండ్స్ ఇలా ఎక్కింది. పాపం చాలాసేపు ఊగి తర్వాత కళ్ళు తిరిగినట్టున్నాయి. దిగడం ఎలాగో తెలియక మా కజిన్ వెళ్ళి దింపింది. ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో.
అలా ఒక హారబుల్ రైడ్ అయిపోగానే ఏరోప్లేన్ సౌండ్ వినిపించింది. వెంటనే పైకి చూసాము. ఏరోప్లేన్ అలా వెళ్తుందనమాట. అది అయిపోగానే కొంచెం ముందుకు వస్తే అక్కడ జిరాఫీ బొమ్మలు ఉన్నాయి. ఒక ఫ్యామిలీ జిరాఫీని పెట్టినట్టు ఒక పిల్ల జిరాఫీ, ఒక తల్లి జిరాఫీ, ఒక తండ్రి జిరాఫీ, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదరు అలా ఒక 2 ఫ్యామిలీస్ ఉన్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. అలా ఇంకొంచెం ముందుకెళ్ళగానే అడవి జింకల ఫ్యామిలీ వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారా, అడవి జింకలు ఉన్నాయి ఇక్కడ. అవి కూడా దాటుకొని ఇంకొంచెం ముందుకెళ్తే ఇదిగో చూడండి జీబ్రాస్ వచ్చేసాయి. అలా ముందుకెళ్ళి వాటికి కూడా ఒకసారి హాయ్ చెప్పేసి ఒక రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ రా చిట్టి కన్నలు, ఎలా ఉన్నారు? మీకు ఎలా ఉంది పార్క్? బాగా నచ్చిందా? ఇంకా అక్కడి నుంచి ముందుకు వచ్చేస్తే ఇది ట్రీ హౌస్ అనమాట. బ్యాక్ నుంచి అలా ఉంది, ఫ్రంట్ నుంచి కూడా చూద్దాం ఒకసారి. టార్జాన్ మూవీలో పోస్టర్ లాగా అన్ని జంతువులను పెట్టి ట్రీ హౌస్ ఒకటి పెట్టి బాగా డెకరేట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ కూడా బోల్డ్ అన్ని ఫోటోలు తీసుకున్నాం మేము. అక్కడి నుంచి అలా ముందుకెళ్ళగానే మళ్ళీ పిల్లలకి ఆడుకోవడానికి ఒక ప్లే ఏరియా ఉంది. ఇవన్నీ ఏంటంటే వేస్ట్ నుంచి తయారు చేశారంట. సో ఈ పార్క్ ఎవరు కట్టించారో కానీ బాగా ఇన్నోవేటివ్గా కట్టించారు ఫ్రెండ్స్. వేస్ట్ని కూడా వేస్ట్ అవ్వకుండా బాగా యూస్ చేసుకున్నారు. దానికి నేమ్ చూసారా, గాంధీ పార్క్ వేస్ట్ అన్నారంట. చాలా బాగా పెట్టారు. ఇంకా ముందుకెళ్ళగానే ఎంత పెద్ద చెస్ బోర్డు ఉందో చూసారా. ఆ బటర్ఫ్లైస్ లైటింగ్స్ అవన్నీ చూసి ఆత్రంగా ఫోటోలు తీసుకుందామని వచ్చాం ఫ్రెండ్స్. కానీ అక్కడ ఫోటోలు అయితే మంచిగా రాలేదు, అంతా డార్క్గానే వచ్చాయి. ఇక్కడ ఒక క్యూట్ పిగ్ డస్ట్బిన్ ఉంది. అది దాటుకొని ముందుకెళ్ళామంటే ఇక్కడ మళ్ళీ ఏదో వింత క్రియేచర్ ఉంది. అసలు అది ఎందుకు దాని మీద అలా ఎక్కిందో అర్థం అవ్వట్లేదు మాకు. ఆల్మోస్ట్ పార్క్ అంతా ఒక రౌండ్ వేసేసాం ఫ్రెండ్స్. అన్ని లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూసారు కదా మీరు. బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ముందే అనుకున్నాం కదా ఈ వాటర్ ఫౌంటైన్స్ లైటింగ్ నైట్ అయితే బాగుంటుంది అని. చూసారా ఎంత బాగుందో చూడడానికి. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా వ్లాగ్. గాంధీ పార్క్ గురించి లోపల ఎలా ఉంది ఏంటి అని చెప్దామని ఈ వ్లాగ్ని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. ఒకవేళ మీరు గుంటూరులో ఉన్నా ఆర్ గుంటూరుకి వస్తూ ఉంటే కనుక పిల్లల్ని తీసుకొస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి ఆనిముత్యాలు.